అందరికీ నమస్తే. శ్రీనివాస్ మంగాపురం, కొరియన్ కనకరాజు ఈ యొక్క మూవీస్ వచ్చి శ్రీనివాస్ మంగాపురం వచ్చి 15 డేస్ అయితే అవుతుందన్నమాట. ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను. అలాగే కొరియన్ కనకరాజు మూవీ ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం అనేది జరిగింది వీళ్ళు. అది బాగా సక్సెస్ అయితే అయ్యింది. చూసుకున్నట్లయితే ఎవరు మిస్ చేయదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మొత్తంగా ఈ యొక్క శ్రీనివాస్ మంగాపురం వచ్చి 7 కోట్లకు పైగానే వసూలు అయితే చేసిందని చెప్పి క్లారిటీగా చెప్తున్నారు అనమాట. మూవీ బడ్జెట్ వచ్చి రూమర్ గా ఉందండి, వీళ్ళు అఫిషియల్ గా ఏం తెలియచేయలేదు. నార్మల్ గా 16 నుంచి 17 కోట్లు, 15-16 కోట్లు అయితే ఉండొచ్చు మాక్సిమం అని చెప్పి రూమర్ గా ఉందన్నమాట. వీళ్ళు ఎటువంటి అఫిషియల్ పోస్ట్ అయితే వదలలేదు అనమాట. మూవీ బడ్జెట్ మీద కూడా డైరెక్టర్ గారు కూడా ఎటువంటి రియాక్షన్ అనేది ఇవ్వలేదు అనమాట. దీని 15 డేస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే టోటల్ గా ఏపీ టు తెలంగాణలో, ఓన్లీ ఏపీ టు తెలంగాణలోనే 7 కోట్లకు పైగానే ఉందన్నమాట ఈ యొక్క మూవీకి. ఓకేనా, గ్రాస్ పరంగా ఇక చూసుకున్నట్లయితే డే 1 1,25,00,000 అయితే వచ్చింది. ఓకే, సెకండ్ డే చూసుకున్నట్లయితే 88 లక్షలు అయితే వచ్చింది అనమాట. థర్డ్ డే చూసుకున్నట్లయితే 83 లక్షలు అయితే వచ్చింది. ఫోర్త్ డే చూసుకున్నట్లయితే 83 లక్షలు అయితే వచ్చింది అనమాట. ఫిఫ్త్ డే చూసుకున్నట్లయితే 31 లక్షలు అయితే వచ్చింది అనమాట. సిక్స్త్ డే చూసుకున్నట్లయితే 38 లక్షలు అయితే వచ్చింది అనమాట. సెవెంత్ డే చూసుకున్నట్లయితే 38 లక్షలు అయితే వచ్చింది అనమాట. ఎయిత్ డే చూసుకున్నట్లయితే 36 లక్షలు అయితే వచ్చింది. నైన్త్ డే చూసుకున్నట్లయితే 12 లక్షలు అయితే వచ్చింది. డే 10 చూసుకున్నట్లయితే 12 లక్షలు అయితే వచ్చింది. డే 11 చూసుకున్నట్లయితే 1 లక్ష. డే 12 చూసుకున్నట్లయితే 1 లక్ష. డే 13 చూసుకున్నట్లయితే 1 లక్ష. డే 14 చూసుకున్నట్లయితే 1 లక్ష. డే 15 ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది కంపల్సరీ ఖచ్చితంగా. 50,000 వరకే సంపాదించిందని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు. అప్కమింగ్ మూవీస్ అనేటివి చాలా ఉన్నాయి. రేపు 14 కాబట్టి డేట్ అనేది 4-5 మూవీస్ అనేటివి, కొత్త మూవీస్ అనేటివి రిలీజ్ అయిపోతున్నాయి. మన శ్రీనివాస మంగాపురంకి ఒక లెక్కన చెప్పాలంటే కొంచెం రిస్క్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇక చూసుకున్నట్లయితే కొరియన్ కనకరాజు మూవీ వీళ్ళు అఫీషియల్ పోస్టర్ వదిలారండి. $600,000+ ని సంపాదించింది అండ్ కౌంటింగ్. మూవీ బడ్జెట్ వచ్చే 38 కోట్లు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట. ఒక అఫీషియల్ పోస్టర్ అయితే వదిలారండి వీళ్ళు. $600,000+ ని సంపాదించింది ఈ యొక్క మూవీ అని చెప్పి వదలడం అనేది జరిగింది అనమాట. ఓవర్సీస్ గ్రాస్. ఓకే, దీనికి మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఎంత అంటే $600,000+ కౌంటింగ్ అనమాట. ఓకేనా, 5,75,00,000. ఓకేనా, 5,75,00,000 అని చెప్పి మన ఇండియన్ కరెన్సీలో క్లారిటీగా చెప్పుకోవచ్చు. దానికి అంటే డిఫరెన్స్ అనేది మన ఇండియన్ కరెన్సీకి వచ్చే సమయానికి ఈ విధంగా మారుతుంది అనమాట. అది గ్రాస్ కలెక్షన్ అది. ఓకేనా, దాంట్లో జిఎస్టీ పోతుంది. మీకు అర్థమవుతుందా లేదా? గ్రాస్ కలెక్షన్ అని చెప్పి ఎప్పుడైతే అంటారో దాంట్లో జిఎస్టీ కట్ అవుతుంది. ప్రతి టికెట్ మీద ఒక 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ అది కట్ అవుతుంది అనమాట, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. చూసుకున్నట్లయితే రోజువారీ డేటా డే 1 చూసుకున్నట్లయితే 4,20,00,000 అయితే సంపాదించింది ఈ యొక్క మూవీ. సెకండ్ డే చూసుకున్నట్లయితే 4,15,00,000 అయితే వచ్చింది. థర్డ్ డే చూసుకున్నట్లయితే 4,85,00,000 అయితే వచ్చింది. ఫోర్త్ డే చూసుకున్నట్లయితే 2,10,00,000 అయితే వచ్చింది. ఫిఫ్త్ డే చూసుకున్నట్లయితే 1,16,00,000 అయితే వచ్చింది. సిక్స్త్ డే చూసుకున్నట్లయితే 1,32,00,000 అయితే వచ్చింది. సెవెంత్ డే చూసుకున్నట్లయితే 1 లక్ష వరకే సంపాదించిందండి. ఇది సెవెంత్ డే. ఇంకా రోజు గడవలేదు కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేయగానే కలెక్షన్ అనేది మారిపోయే అవకాశం ఉంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చే బడ్జెటే 38 కోట్లు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ గా మొత్తంగా చూసుకున్నట్లయితే 37 కోట్ల నుంచి 36 కోట్లు, అంటే 36 కోట్ల నుంచి 37 కోట్ల వరకు ఈ యొక్క మూవీకి కలెక్షన్ అనేది గ్రాస్ పరంగా వచ్చేసి ఉందన్నమాట. ఓకే, అంటే మొత్తంగా లాభాల్లోకి ఉంది. ఇక శ్రీనివాస్ మంగాపురం మూవీ విషయానికి వస్తే మంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి మాట్లాడున్నారనమాట. ఓకేనా, మూవీ బడ్జెట్ ని ఆధారంగా చూసుకొని ఆ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎటు చూసిన ప్లస్ మనకు లాభాల్లోకి వచ్చేస్తుంది అనమాట. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎటువంటి నష్టం అయితే పొందడు, నష్టం అయితే రాదనమాట. లాభం అయితే వచ్చేస్తుంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, ఓటీటీ రైట్స్. శాటిలైట్ రైట్స్ వచ్చి మీకు తెలిసిందే కదా, టీవీలలో ప్రచారం చేసేదాన్ని శాటిలైట్ రైట్స్ అంటారు. ఓకే, ఆడియో రైట్స్ అంటే ఏదైనా మంచి ఛానల్ సంబంధించిన పెద్ద యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఏదైనా సరే ఈ యొక్క ఆడియో రైట్స్ అంటే సాంగ్స్ ఇచ్చేస్తారు అనమాట. ఓకేనా, దానికంటే కొంచెం అమౌంట్ అనేది వస్తుంది. ఇక ఓటీటీకి కొంచెం అమౌంట్ అనేది వస్తుంది. సేమ్ కొరియన్ కనకరాజుకి కూడా సేమ్ అదే విధంగా
వస్తుందన్నమాట. అంటే ఎగ్జాక్ట్లీ అందరికీ తెలుసు నార్మల్గా ఈ యొక్క విషయాలన్నీ, కానీ కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుందండి. కొత్త వాళ్ళు వస్తున్నారనమాట మన ఛానల్కి, కొత్త వాళ్ళే ఎక్కువ వస్తున్నారు ఛానల్కి. సో అది మిగతాదంతా ఇంకా మూవీ పరంగా చూసుకున్నట్లయితే జయకృష్ణ గారు కొత్త హీరో కాబట్టి, ఘట్టమనేని వారసత్వం నుంచి వచ్చాడు కాబట్టి తన యాక్టింగ్ అనేది ఎరగదీశాడు అనమాట. నాకు కొరియన్ కనకరాజు మూవీ కన్నా మన ఘట్టమనేని జయకృష్ణ గారి మూవీ అయితే బాగా నచ్చింది, శ్రీనివాస్ మంగాపురం. ఓకే, సో చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొత్త హీరో, ఆల్రెడీ వరుణ్ తేజ్ గారు పరిచయం అయిపోయాడు కదా, పరిచయం అయిపోయాడు. సో కొత్తగా ఏం లేదు, కానీ సినిమా అనేది కొత్తగా ఉందన్నమాట చూస్తున్నంతసేపు, అదొకటి. కానీ మన జయకృష్ణ గారు కొత్తగా వచ్చాడు కాబట్టి ఎలా రిసీవ్ చేసుకోవాలి, అతన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అతని స్టైల్ ఏంటి, అతని స్వాగ్ ఏంటి, ఓకేనా. సో అతని ఇది ఏంటి అని చెప్పి ముందు మనం అర్థం చేసుకుంటే మనకు సినిమా అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్లలో ఆయన్ని మనం అర్థం చేసుకొని చూడగలుగుతాం అనమాట. ఫస్ట్లో చెప్పే నేను ఈ పాయింట్స్ అన్ని, కొత్తవాడు ఎలా రిసీవ్ చేసుకుంటారు పబ్లిక్ అని. సో అది ఇక చూసుకున్నట్లయితే మన కొరియన్ కనకరాజు మూవీని చూసుకున్నట్లయితే వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అసలు ఎటువంటి తోక అయితే లేదు. కానీ మొన్న ఈ యొక్క కొరియన్ కనకరాజు సక్సెస్ ప్రెస్ మీట్ అనేది జరిగింది. చిరంజీవి గారు మాట్లాడుతూ కొత్త మూవీ పేరో లేకపోతే సాంగ్ పేరు ఏదో చెప్పడం అనేది తెలిసిందే కదా, చిరు లీక్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాని మీద ఈ యొక్క వీడియోలు అనేటివి వైరల్ అవుతున్నాయి అనమాట సోషల్ మీడియాలో. సో మాట్లాడుతూ కదలి ఏదో అంటాడు, కరెక్ట్గా తెలీదు. సో సంథింగ్ స్పెషల్, దాని గురించి కూడా వీడియో చేద్దామండి నెక్స్ట్, ఓకేనా. రేపే అనౌన్స్మెంట్ అనుకుంటా, సంథింగ్ స్పెషల్ చిరంజీవి గారి మూవీ గురించి రేపే అనౌన్స్మెంట్. సో అందరు రెడీగా ఉండండి, ఎవరు మిస్ చేయొద్దు, ఓకేనా. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. చూసుకున్నట్లయితే శ్రీనివాస మంగాపురం మూవీ వచ్చి 7 కోట్లకు పైగానే ఉంది గ్రాస్ పరంగా. కలెక్షన్ అనేది వస్తూ ఉందన్నమాట, నిదానంగా వస్తూ ఉంది, ఇబ్బంది ఏం లేదు. సో ఇటు చూసుకున్నట్లయితే కొరియన్ కనకరాజు మూవీ చూసుకున్నట్లయితే 36 కోట్ల నుంచి 37 కోట్లు వరలవేడి గ్రాస్ ని సంపాదించింది. మూవీ బడ్జెట్ వచ్చే 38 కోట్లు అనమాట, ఓకేనా. సో శ్రీనివాస మంగాపురం మూవీ బడ్జెట్ వచ్చి 15 కోట్లు 16 కోట్లు అయితే ఉంటుంది. అదే 16 కోట్లు 17 కోట్లు అయితే ఉంటుంది అటు ఇటు కలిపి. కానీ డైరెక్ట్ ఎటువంటి అఫీషియల్ గా ఆయన నోటితో ఎక్కడా చెప్పలేదు అనమాట. ఓకే, బాయ్.